నమస్తే యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో మనము సీక్వెన్స్ అండ్ సిరీస్లో Part-7 వీడియో ఇది. ఓకే, ఈ వీడియోలో మనం సబ్ సీక్వెన్స్ అండ్ దాని రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ రిజల్ట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సబ్ సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి. దీనిపైన చాలా క్వశ్చన్స్ అయితే అడిగాడు ప్రీవియస్ ఇయర్స్లో. ఓకే, అందువల్ల ఇది ఇంపార్టెంట్ టాపిక్ మనకి. ఓకే, ఫస్ట్ మనం సబ్సీక్వెన్స్ అంటే ఏంటో చూద్దాం. లెట్ ద సీక్వెన్స్ xn to infinity be a sequence okay of real numbers a subsequence of sequence xn is a sequence xn k, okay, where sequence xn k is a strictly increasing sequence of positive integers. okay, ఇక్కడ nk, n1, n2, ఓకే, n3, ఓకే, అండ్ సో ఆన్. ఇది ఓకే, ఈ ఫార్మేట్లోనే ఉండాలి. ఓకే, అండ్ thus a subsequence is formed by selecting terms from the original sequence without changing their order, but possibly skipping some terms. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సబ్సీక్వెన్స్ ఏంటంటే ఒక సీక్వెన్స్ మనం ఏదైతే తీసుకుంటామో దాంట్లో నుండి కొన్ని టర్మ్స్ అనేది మనం సపరేట్ రాసి ఒక సీక్వెన్స్ని అయితే ఫామ్ చేస్తాం. దట్ ఈజ్ నథింగ్ సబ్సీక్వెన్స్. ఓకే, దానికి ఒక రూల్ అయితే ఉంటుంది. ఆ రూల్ని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ దట్ రూల్ అంటే, ఆ రూల్ ఏంటి అంటే, సీక్వెన్స్ ఫార్మ్డ్ బై సెలెక్టింగ్ ద టర్మ్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ సీక్వెన్స్ నుండి తీసుకున్నాం వితౌట్ చేంజింగ్ దిర్ ఆర్డర్ అనేది చేంజ్ చేయకూడదు. ఓకే, ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సీక్వెన్స్లో ఆర్డర్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బట్ పాసిబల్లీ స్కిప్పింగ్ సమ్ టర్మ్స్. ఓకే, సమ్ టర్మ్స్ అయితే మీరు స్కిప్ చేయొచ్చు. ఓకే, సెట్స్కి సీక్వెన్స్కి ఉన్న డిఫరెన్స్ ఇదే. సీక్వెన్స్లో ఆర్డర్ ఇంపార్టెంట్, సెట్స్లో ఆర్డర్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. బట్ పాసిబుల్ స్కిప్పింగ్ సమ్ టర్మ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సీక్వెన్స్ తీసుకుంటా, xn -1/n. ఎగ్జాంపుల్కి ఇది తీసుకుంటా చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, n = 2k తీసుకుంటా, ఈవెన్ నెంబర్స్. ఓకే, x2k అనేది సబ్సీక్వెన్స్ అని తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ x2k, ఓకే, ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2k యూజ్ 2n. ఓకే, దిస్ ఇస్ సబ్సీక్వెన్స్. దీంట్లో ఏంటంటే ఈవెన్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఒక సీక్వెన్స్గా ఫామ్ అవుతుంది. ఓకే, 2n - 1 అది ఆడ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఒక సీక్వెన్స్గా ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద సబ్ సీక్వెన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రిజల్ట్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ xn = 1/n తీసుకున్న సీక్వెన్స్ అనేది. ఓకే, ఇప్పుడు xnలో ఉన్న టర్మ్స్ ఏవి మనకి? xnలో ఉన్న టర్మ్స్ 1, 1/2, 1/3, 1/4, 1/5 అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు నేను ఒక
సబ్సీక్వెన్స్ని క్రియేట్ చేస్తున్నా. ఓకే, 1, 1/3, ఓకే, 1/5, ఓకే, 1/7 అండ్ సో ఆన్. దిస్ ఇస్ ద సబ్సీక్వెన్స్. సి ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. సేమ్ ఆర్డర్లో ఉందా? నెక్స్ట్ 1/5. ఓకే, ఇదే ఆర్డర్లోనే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ లైక్ దిస్, ఇఫ్ ఐ విల్ టేక్ 1, 1/3, 1/5, నెక్స్ట్ ఎలిమెంట్ నేను ఏమైనా ఇలా తీసుకున్నాను అనుకోండి, 1/2 అండ్ సో ఆన్ ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఏ సబ్సీక్వెన్స్. నాట్ సబ్సీక్వెన్స్. ఇది సబ్సీక్వెన్స్ కాదు. వై? బికాస్ 1/2 అనేది ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, కానీ ఆర్డర్ మిస్ అయింది. ఓకే, ఆర్డర్ మిస్ అయింది. అర్థమైందా? ఓకే, ఇది సెకండ్ పొజిషన్లో ఉంది. ఓకే, 1 తర్వాత 1/2 వచ్చి ఉండాలి. ఓకే, కానీ ఈ 1/2 అనేది ఇక్కడ వచ్చింది. ఓకే, 1/3, 1/5 ఈ ఎలిమెంట్స్ అయిన తర్వాత 1/2 వస్తుంది కాబట్టి ఆర్డర్ అనేది మిస్ అయింది. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఏ సబ్సీక్వెన్స్. ఓకే, అంతే, ఇంకేమీ లేదు. డెఫినేషన్ ఇంతే, ఇంకేమీ లేదు. సబ్సీక్వెన్స్ అంతే. సబ్సీక్వెన్స్లో ఆర్డర్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దాంట్లో నుండే కొన్ని ఎలిమెంట్స్ని అయితే మనం పిక్ చేసి ఒక సీక్వెన్స్గా ఫామ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్సీక్వెన్స్. అంతే. ఓకే, వీ హ్యావ్ టు మెయింటైన్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి, అంతే, ఇంకేమీ లేదు. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, దీంట్లో రిజల్ట్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఓకే, మీరు రిజల్ట్స్ని ఫోకస్ చేస్తే చాలు. ఫస్ట్ రిజల్ట్ ఏంటంటే, ఇఫ్ కాంప్లిమెంటరీ pair of subsequence complementary pair of subsequence of sequence an convergent to the same limit, then sequence an is convergent. Okay, what is the meaning of complementary pair of subsequence? Complementary pair of subsequence ఏంటి అంటే a to n, ఓకే, అండ్ a to n-1 ఈ రెండు కన్వర్జెస్ టు సేమ్ లిమిట్ l అయితే, ఓకే, దెన్ సీక్వెన్స్ an ఆల్సో కన్వర్జెస్ టు l ఉంటుంది. ఓకే, దీంట్లో మనం ఏమంటే కాంప్లిమెంటరీ, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కాంప్లిమెంటరీ సబ్సీక్వెన్స్ అంటాం. ఓకే, this is nothing but complementary subsequence. For example, sequence an is equal to 1/n ఉందనుకోండి, 1/n ఉందనుకోండి. ఓకే, దీని సబ్సీక్వెన్స్ ఏముంది? సీక్వెన్స్ an 2n తీసుకున్నాం. ఓకే, 2n తీసుకుంటే ఇట్ ఈస్ కన్వర్జెస్ టు 0. అదే సీక్వెన్స్ 2n-1 తీసుకుంటే 1/2n-1. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో కన్వర్జెస్ టు 0. ఓకే, ఇవి రెండు కన్వర్జెస్ టు 0 అయింది కాబట్టి ఒరిజినల్ సీక్వెన్స్ ఆల్సో కన్వర్జెస్ టు 0 అవుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సీక్వెన్స్ an -1 1 -1 1 and so on. Sequence a to n తీసుకుంటే 1 1 and so on, it is converges to 1. అదే a to n-1 తీసుకుంటే -1 -1, it is converges to -1. ఓకే, లిమిట్ n tends to infinity an తీసుకున్నాం ఒరిజినల్. సి ఇట్ ఈస్ కన్వర్జెస్ టు l, ఇట్ ఈస్ కన్వర్జెస్ టు -1. డిఫరెంట్ లిమిట్స్కి కన్వర్జెస్ అవుతుంది కాబట్టి, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్ లిమిట్స్కి కన్వర్ట్ చేసి అయితే లిమిట్ n tends to infinity an into 1, n is even, -1, n is odd. ఓకే, therefore sequence an is not convergent అని చెప్తాం. దే బోత్ ఆర్ నాట్ కన్వర్జెంట్. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్,
every bounded sequence as a convergent subsequence. This is very important result is example -1 power of n. ఇక్కడే చూసాం కదా, దిస్ ద ఎగ్జాంపుల్. చూడండి, దీన్ని the subsequence is converges to 1, it is also converges to -1. Every bounded sequence as a convergent subsequence. Convergent, ఇవన్నీ సబ్సీక్వెన్స్ అన్ని కన్వర్జెంట్ అవుతుంది. ఓకే, కన్వర్జెస్ టు డిఫరెంట్ లిమిట్స్ ఉండొచ్చు కానీ కన్వర్జెంట్ అవుతుంది. దట్ ఈస్ ద రిజల్ట్. ఓకే, ఇది రిజల్ట్ చెప్తుంది మనకి ఎవరీ బౌండెడ్ సీక్వెన్స్ యాజ్ ఏ కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్ అని. ఓకే, థర్డ్ వన్. ఓకే, థర్డ్ రిజల్ట్ ఏం చెప్తుంది? మోనోటానిక్ సబ్సీక్వెన్స్ థీరం. ఇది చాలా ఇంపార్టెంట్. మోనోటాన్ సబ్సీక్వెన్స్ థీరం. ఓకే, ఇది ఏం చెప్తుందంటే ఎవరీ సీక్వెన్స్ యాజ్ ఏ మోనోటాన్ సబ్సీక్వెన్స్. ఓకే, ఇది మోనోటానిక్ ఇంక్రీజింగ్ అయ్యచ్చు, లేకుంటే మోనోటానిక్లీ డిక్రీజింగ్ అయ్యచ్చు. ఓకే, ఇది ఇంపార్టెంట్ రిజల్ట్. ఓకే, మోనోటానిక్ సబ్సీక్వెన్స్ అది ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఏదైనా అయ్యచ్చు. ఓకే, ఫోర్త్ రిజల్ట్, ఇఫ్ a sequence a2n and sequence a3n is converges to L, then sequence an may or may not be convergent. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సి a2n a3n డిఫరెంట్ సబ్సీక్వెన్సెస్ ఇవి. ఓకే, దీస్ బోత్ ఆర్ నాట్ కాంప్లిమెంటరీ పేర్ ఆఫ్ సబ్సీక్వెన్సెస్. a2n minus 2n minus దీస్ ఆర్ కాంప్లిమెంటరీ పేర్ ఆఫ్ సబ్సీక్వెన్సెస్. ఇవి ఏమైనా కన్వర్జెస్ టు ఎల్ అయితే ఒరిజినల్ సీక్వెన్సెస్ కన్వర్జెస్ టు ఎల్ అవుతుంది. బట్ దీస్ ఆర్ నాట్ కాంప్లిమెంటరీ పేర్ ఆఫ్ సబ్సీక్వెన్స్, డిఫరెంట్. ఓకే, సబ్సీక్వెన్స్ ఇవేమన్నా కన్వర్జెస్ టు ఎల్ అయితే ఒరిజినల్ సీక్వెన్స్ అనేది కన్వర్జెస్ కావచ్చు, కాకపోవచ్చు. ఓకే, అర్థమైందా? అండ్ ఇంపార్టెంట్ ఇంకొకటి రిజల్ట్, ఇఫ్ సీక్వెన్స్ a3n plus 1 and sequence a3n plus 2 is convergent. ఇది కన్వర్జెంట్ అయితే దెన్ సీక్వెన్స్ an may or may not be convergent. ఇక్కడ కూడా అంతే. ఓకే, అర్థమైందా? ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటా. నెక్స్ట్ సిక్స్త్ వన్, సీక్వెన్స్ a2n minus 1 and a3n are convergent, then they must converge to the same limit L, then sequence n is converges to L. ఓకే, ఇక్కడ ఏం చెప్తుందంటే ఇది కన్వర్జెంట్, దెన్ దే మస్ట్ కన్వర్జెస్ టు ద సేమ్ లిమిట్ ఎల్. ఓకే, సేమ్ లిమిట్ ఎల్కి కన్వర్జెంట్ అయితే దెన్ ఒరిజినల్ సీక్వెన్స్ కూడా కన్వర్జెస్ టు ఎల్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. ఓకే, ఇన్ని రిజల్ట్స్ అయితే 6 రిజల్ట్స్ ఉన్నాయి. ఈ 6 రిజల్ట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సబ్సీక్వెన్స్కి రిలేటెడ్ టు సబ్సీక్వెన్స్ రిమెంబర్ దిస్ 6 రిజల్ట్స్. ఓకే, ఈ 6 రిజల్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయితే చూద్దాం. లిమిట్ n tends to infinity 1/n 1 plus 2 raised to power of 1/2 plus 3 raised to power of 1/3 plus and so on plus 1 n raised to power of 1/n is equal to 1 అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, యాక్చువల్లీ ఆన్సర్ అనేది 1 మనకి. ఓకే, ఆల్రెడీ నేను రాసేసాను ఇక్కడ 1 అని. ఓకే, బై యూజింగ్ కాచీ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ కాచీస్ ఫస్ట్ థీరం. ఓకే, అదేం చెప్తుంది మనకి?
లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an ఈజ్ ఈక్వల్ టు l అయితే దెన్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ a1 ప్లస్ a2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an బై n అనేది కూడా l అవుతుంది. ఓకే, ఇక్కడ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ దిస్. ఇక్కడ ఎంత టర్మ్ ఏది ఉంది, an ఇస్ ఈక్వల్ టు n రేష్ పర్ 1/n. దీనికి లిమిట్ తీసుకుంటే దీని లిమిట్ ఏమవుతుంది 1. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసాం. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలని లిమిట్, దాని వాల్యూ 1. దానివల్ల ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సీక్వెన్స్, ఇక్కడ సీక్వెన్స్ an power of 1/n, okay, bn power of 1/n where this is the terms. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ వన్ చూడండి, an ఏమి ఇచ్చాడు మనకి 3n. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాక్టోరియల్. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఇలా ఎల్ షేప్ ఉందంటే దాని మీనింగ్ ఫ్యాక్టోరియల్ అని. ఓకే, 3n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్ ఇచ్చాడు మనకి. ఓకే, మనం ఏం చేయాలి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an హోల్ పవర్ ఆఫ్ 1/n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటున్నాడు. ఓకే, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ an ఇచ్చాడు మనకి, దిస్ an. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఆల్రెడీ ఒక ట్రిక్ అయితే మీకు చెప్పాను. n ఫ్యాక్టోరియల్, ఎక్కడైనా మీకు n ఫ్యాక్టోరియల్ టర్మ్ కనబడింది అనుకోండి, ఫ్యాక్టోరియల్ టర్మ్, ఈ సబ్స్టిట్యూషన్ యూస్ చేసుకోండి ఈ ట్రిక్ని. n రేస్ టు పవర్ ఆఫ్ n e రేస్ టు పవర్ ఆఫ్ -n. ఓకే, పవర్స్ ఉంది ఇలా ఉంది అంటే డైరెక్ట్ ఈ ట్రిక్ని వాడండి. ఓకే, ఇక్కడ n ప్లేస్లో ఏముంది, 3n ఉంది. 3n హోల్ పవర్ ఆఫ్ 3n e రేస్ టు పవర్ ఆఫ్ -3n బై డినామినేటర్లో n ఫ్యాక్టోరియల్, ఇక్కడ n పవర్ ఆఫ్ n e రేస్ టు పవర్ ఆఫ్ -n హోల్ క్యూబ్ ఇలా వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ హోల్ పవర్ ఆఫ్ 1/n. దీనికి లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇది సింప్లిఫై అయితే చేద్దాం. ఓకే, సపరేట్గా తీసుకుంటే 3 పవర్ ఆఫ్ 3n n పవర్ ఆఫ్ 3n e పవర్ ఆఫ్ -3n, ఓకే, బై n పవర్ ఆఫ్ 3n, ఓకే, e పవర్ ఆఫ్ -3n ఇలా వస్తుంది. హోల్ పవర్ ఆఫ్ 1/n. దీన్ని సింప్లిఫై చేస్తే దిస్ టర్మ్ క్యాన్సల్, దిస్ టర్మ్ గెట్ క్యాన్సల్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 3 పవర్ ఆఫ్ 3n హోల్ పవర్ ఆఫ్ 1/n, n క్యాన్సల్, 3 క్యూబ్. ఓకే, 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 27. 27 ఈజ్ ద ఆన్సర్. దీనికైతే మనకి 27 అయితే వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్. ఓకే, మనకి ఏమి ఇచ్చాడు, bn ఏమి ఇచ్చాడు, n పవర్ ఆఫ్ n బై n ప్లస్ 1 n ప్లస్ 2 అండ్ సో ఆన్ n ప్లస్ n ఇచ్చాడు మనకి. ఓకే, bn హోల్ రేస్ టు పవర్ ఆఫ్ 1/n దట్ ఈస్ ఈక్వల్ టు n లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ bn హోల్ పవర్ ఆఫ్ 1/n. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. n ప్లస్ 1 n ప్లస్ 2 అండ్ సో ఆన్ n ప్లస్ n హోల్ పవర్ ఆఫ్ 1/n లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ బై యూజింగ్ కాచీ సెకండ్ థీరం. ఓకే, కాచీ సెకండ్ థీరం యూస్ చేస్తే, కాచీ సెకండ్ థీరం ఏం చెప్తుంది, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an ప్లస్ 1/an, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, దీని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an హోల్ రేస్ టు పవర్ ఆఫ్ 1/n, దీని వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు అంటే ఇది ఎగ్జిస్ట్ కావాలి, ఇది ఎగ్జిస్ట్ అయితే దిస్ వాల్యూ ఈక్వల్ టు దిస్ వాల్యూ అని మనం చెప్తాం. ఓకే, ఇక్కడ సేమ్, ఇక్కడ bn ఉంది, లోపల ఉన్నది ఏంటి bn. ఓకే, ఇది bn ఈ ఫార్మేట్లో ఉంది కదా, ఈ ఫార్మేట్లో ఉంటే ఇది అప్లై చేయండి. ఓకే, ఇక్కడ an ప్లేస్లో bn ఉంది, ఇది bn. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ bn ప్లస్ 1/bn ఫైండ్ అవుట్ చేయండి. ఎక్కడైతే n ఉంటుందో అక్కడ n ప్లస్ 1 రిప్లేస్ చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ bn.
ఓకే, ఎక్కడైతే n ఉంటుందో అక్కడ n+1 రీప్లేస్ చేయండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n+1 పవర్ ఆఫ్ n+1 ఓకే బై n+1 ఓకే n+2 వస్తుంది, n+3 and so on n+1 2n+2 వస్తుంది. ఓకే ఇంటూ తర్వాత డినామినేటర్లో బిఎన్ డినామినేటర్ ఇలా తీసుకుంటే రెసిప్రోకల్ అవుతుంది. ఓకే రెసిప్రోకల్ అయితే ఇక్కడ వస్తుంది మనకి ఇక్కడ n+1 n+2 and so on n+n బై n పవర్ ఆఫ్ n ఇలా వస్తుంది. ఓకే ఇక్కడ n+2 n+2 n+3 n+3 ఆల్ గెట్ క్యాన్సల్స్. ఓకే ఓకే ఇక్కడ 2n+2 ఉంది. దీని ప్రీవియస్ టర్మ్స్ ఏంటి? దీని ప్రీవియస్ టర్మ్స్ 2n+1 ఓకే దీని ప్రీవియస్ టర్మ్ 2n ఇలా వస్తుంది. ఓకే ఇక్కడ 2n n+1 అంటే ఏంటి? 2n కదా, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ఇలా అన్నీ క్యాన్సిల్ అవుతాయి. ఓకే ఫైనల్లీ వి లెఫ్ట్ విత్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. దీంట్లో నుండి n+1 n+1 ఇలా రాయొచ్చు. ఓకే ఇక్కడ ఒక n+1 ఉంటుంది, డినామినేటర్లో 2 కామన్ తీసుకుంటే n+1 ఉంటుంది, n పవర్ ఆఫ్ n ఇలా వస్తుంది. ఒకటి క్యాన్సల్, n+1 క్యాన్సల్, తర్వాత 2n+1 కూడా ఉంటుంది. ఓకే రైట్ 2n+1 టర్మ్ కూడా ఉంటుంది. ఓకే తర్వాత లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, ఈ రెండింటిని n+1/n కామన్గా పవర్ n తీసుకోండి. ఓకే ఇంటూ n+1/2 టైమ్స్ ఆఫ్ 2n+1, తర్వాత లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1+1/n పవర్ ఆఫ్ n, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ న్యూమరేటర్లో n కామన్ తీసుకుంటే 1+1/n బై డినామినేటర్లో n కామన్ తీసుకుంటే 2+1/n. ఓకే n క్యాన్సల్, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే దీని వాల్యూ అనేది ఏమవుతుందంటే ఈ దిస్ వాల్యూ ఈక్వల్ టు ఈ, మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం ఈ అవుతుంది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే దీని వాల్యూ 0, దీని వాల్యూ 0, ఫైనల్లీ వి గెట్ ఈ ఇంటూ 1/2 ఇంటూ 2, దట్ మీన్స్ e/2 2 4, e/4. ఓకే e/4 అనేది మన సొల్యూషన్ అవుతుంది. ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే ఇక్కడైతే ఈ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే 2 వస్తుందో లేదో చూద్దాం. సీక్వెన్స్లో మీకు n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇవ్వకపోయినా మీరు n టెన్స్ టు ఇన్ఫినిటీ అనేది తీసుకోవాలి. ఓకే 3+2 స్క్వేర్ రూట్ ఆఫ్ n+1/n+1. ఓకే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 3/n+1 సపరేట్గా తీసుకుంటే +2 టైమ్స్ ఆఫ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n+1/n+1. this term get cancel, limit n tends to infinity అప్లై చేస్తే this value becomes 0. okay this value becomes 0, 1/infinity 0 ప్లస్ దీని వాల్యూ 1, 2 into 1 1 2 వచ్చింది. తర్వాత దీని వాల్యూ 2/3 వస్తుందో లేదో చూద్దాం. లిమిట్ n tends to infinity న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ని కామన్ తీయండి. 2 - π/n² బై డినామినేటర్లో హైయెస్ట్ పవర్ని కామన్ తీయండి. ఓకే n² కామన్. ఓకే క్యాన్సల్ అవుతుంది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఇది 0 ఫైనల్లీ వి లెఫ్ట్ విత్ 2/3. ఇది కూడా మనకి కరెక్ట్. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్. ఓకే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 + 2 + 3 + 1+n/n². దీని వాల్యూ 1/2 అని మనం ఎలా ప్రూవ్ చేయాలి? మనకు ఆల్రెడీ నేను ఒక థీరం చెప్పాను, స్ట్రోల్స్ థీరం అని. ఓకే ఆ థీరం మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం, ప్రీవియస్ వీడియోలో ఉంటుంది చూడండి. ఓకే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ
ఏఎన్ బై బిఎన్ ఫామ్. ఇక్కడ బిఎన్ అనేది ఏంటి, ఎన్ స్క్వేర్. ఓకే, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అండ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎన్ స్క్వేర్ తీసుకుంటే ఇన్ఫినిటీ వస్తుంది. కండిషన్ సాటిస్ఫైడ్ అయితే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an మైనస్ 1 బై bn మైనస్ 1 తీసుకోవాలి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an అంటే ఏంటి, న్యూమరేటర్లో ఉన్నది an, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n మైనస్ 1 ప్లస్ n అని తీసుకుంటా. ఒక పని చేస్తా ఉండండి, డినామినేటర్లో తీసుకుంటాం. ఇక్కడ తీసుకుందాం. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an ఏంటి మనకి 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n మైనస్ 1. ఓకే, ప్లస్ n ఇలా తీసుకుంటాం. మైనస్ n ప్లేస్లో n మైనస్ 1 రీప్లేస్ చేయండి. 1 ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n మైనస్ 1 డివైడెడ్ బై bn అంటే n స్క్వేర్ మైనస్ n మైనస్ 1 స్క్వేర్. ఓకే, ఇక్కడ 1 2 3 అప్ టు n మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది చూడండి న్యూమరేటర్లో. ఫైనల్లీ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ వి లెఫ్ట్ విత్ n. న్యూమరేటర్లో n ఉంటుంది, డినామినేటర్లో n స్క్వేర్ కామన్ తీయచ్చా మనము. ఇక్కడ సింప్లిఫై చేద్దాం. n స్క్వేర్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్ అప్లై చేస్తే a స్క్వేర్ ఓకే మైనస్ 2n ప్లస్ బి స్క్వేర్ ఇలా వస్తుంది. తర్వాత సింప్లిఫై చేస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n స్క్వేర్ క్యాన్సల్, వి లెఫ్ట్ విత్ 2n మైనస్ 1 ఇలా వస్తుంది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n బై n, డినామినేటర్లో n కామన్ తీసుకుంటే 2 మైనస్ 1 బై n, ఇది క్యాన్సల్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే దిస్ వాల్యూ బికమ్ 0, వి గెట్ 1/2. 1/2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి వచ్చిందా మనకి 1/2 అనేది, అంతే. ఓకే, ఇక్కడ కూడా సేమ్ థిరం అప్లై చేయండి, ఇదే థిరమే అప్లై చేయండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఈ థిరం అప్లై చేయండి, మీకు వస్తుంది ఆన్సర్ 1 అనేది వస్తుంది. ఓకే, ఇక్కడైతే రేషనలైజ్ మెథడ్, యూజ్ ద రేషనలైజేషన్. ఓకే, అండ్ మీకు ఒక ట్రిక్ కూడా ఇచ్చాను చూడండి ప్రీవియస్ క్లాస్లో, లేదంటే యూజ్ రేషనలైజేషన్ మెథడ్, మీకు అయితే ఆన్సర్ అయితే వస్తుంది. ఓకే, ఇదైతే ట్రిక్. లేదు అంటే మీరు డైరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే సమ్ ఆఫ్ ఆడ్ టర్మ్స్ ఉంది. ఓకే, సమ్ ఆఫ్ ఆడ్ టర్మ్స్ ఉన్నాయి ఇవన్నీ. దీని వాల్యూ అనేది n స్క్వేర్ అవుతుంది, డినామినేటర్ n స్క్వేర్, ఇది క్యాన్సిల్ అవుతుంది 1. అలా అన్న చేయొచ్చు, లేదు అంటే ఈ థీరం అన్న అప్లై చేయొచ్చు, మీ ఇష్టం. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ రేషనలైజేషన్ మెథడ్. ఓకే, ఇది సమ్ ఆఫ్ ఆడ్ టర్మ్స్ ఉంది, దీని వాల్యూ అనేది n స్క్వేర్ అవుతుంది. n స్క్వేర్ బై n స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, 1 వస్తుంది. దిస్ ఇస్ ద వన్ వే, లేదంటే ఈ థీరం. ఓకే, ఇది రేషనలైజేషన్ మెథడ్. రేషనలైజ్ చేయండి, ఆన్సర్ వస్తుంది. అండ్ ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ p ఈజ్ రియల్ నెంబర్ దెన్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n రేస్ టు పవర్ ఆఫ్ p బై 1 ప్లస్ a రేస్ టు పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే రేషియో టెస్ట్ అప్లై చేయండి. అప్లై రేషియో టెస్ట్. ఓకే, రేషియో టెస్ట్ అనేది అప్లై చేయండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, రేషియో టెస్ట్ ఏంటి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an ప్లస్ 1 బై an ఈజ్ ఈక్వల్ టు l అయితే, ఇఫ్ l ఈజ్ లెస్ దెన్ 1 లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an అనేది ఈక్వల్ టు 0 అవుతుంది. లిమిట్ గ్రేటర్ దాన్ 1 అయితే సీక్వెన్స్ an ఈజ్ అన్బౌండెడ్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ రిజల్ట్ ఇది. ఓకే, ఇక్కడ ఈ థీరం అనేది అప్లై చేద్దాం. ఓకే, ఇక్కడ an అనేది ఏంటి, n పవర్ ఆఫ్ p బై 1 ప్లస్ a పవర్ ఆఫ్ n. ఓకే, an ప్లస్ 1 ఏమవుతుంది, n ప్లస్ 1 పవర్ ఆఫ్ p బై 1 ప్లస్ a పవర్ ఆఫ్ n ప్లస్ 1. ఓకే, దీనికి థీరం అప్లై చేస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an ప్లస్ 1 బై an అప్లై చేసామనుకోండి, n ప్లస్ 1 లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ p బై 1 ప్లస్ a పవర్ ఆఫ్ n ప్లస్ 1. ఓకే, హోల్ డివైడెడ్ బై an అంటే n పవర్ ఆఫ్ p బై 1 ప్లస్ a పవర్ ఆఫ్ n. దీన్ని రెసిప్రోకల్ చేయండి. a బై b బై c బై d ఫార్మేట్ ఉంటే a బై b ఇంటూ రెసిప్రోకల్ చేస్తే d బై c అని రాయొచ్చు.
సేమ్ ఇక్కడ కూడా అదే ఫార్మేట్ అప్లై చేయండి. మీకు ఏమొస్తుంది, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an ప్లస్ 1/an ఇస్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ సపరేట్ చేస్తే n ప్లస్ 1 పవర్ ఆఫ్ p బై 1 ప్లస్ a పవర్ ఆఫ్ n ఇంటూ 1 ప్లస్ en రాయొచ్చు, ఇంటూ రెసిప్రోకల్ చేస్తే 1 ప్లస్ a పవర్ ఆఫ్ n బై n పవర్ ఆఫ్ p అని రాయొచ్చు. ఇది క్యాన్సల్. ఓకే, దీంట్లో నుండి n పవర్ ఆఫ్ p కామన్ తీయండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an ప్లస్ 1/an ఇట్లా n పవర్ ఆఫ్ p n అనేది కామన్ తీస్తే n పవర్ ఆఫ్ p బయటకు వస్తుంది. 1 ప్లస్ 1/n హోల్ పవర్ ఆఫ్ p. ఓకే, అండ్ బై 1 ప్లస్ a పవర్ ఆఫ్ n పవర్ ఆఫ్ p. ఓకే, దిస్ వాల్యూ get cancels. ఓకే, దిస్ వాల్యూ ఈక్వల్ టు 1/1 ప్లస్ a. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. 1/1 ప్లస్ a. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అనేది ఏంటి, పాజిటివ్ ఇచ్చాడు. ఏ ఈజ్ ఎ పాజిటివ్ వాల్యూ. ఇది ఏ పాజిటివ్, 1 అనేది పాజిటివ్ కాబట్టి న్యూమినేటర్ పాజిటివ్, కంప్లీట్లీ పాజిటివ్. ఓకే, గ్రేటర్ దెన్ 1 ఉంటుంది యాక్చువల్ చెప్పాలంటే, నాట్ ఈవెన్. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది 0 కన్నా పెద్ద వాల్యూనే, గ్రేటర్ దెన్ 0 కాబట్టి. ఓకే, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఏ ఈజ్ ఎ బిగ్ వాల్యూ. ఓకే, 1 ఎనీ బిగ్ వాల్యూ ఏమవుతుంది, లెస్ దెన్ 0నే వస్తుంది కదా. ఓకే, ఏ అనేది ఎనీ మీరు ఏ వాల్యూ బిగ్ వాల్యూస్ తీసుకుంటూ పోండి, దాని వాల్యూ 1 దట్ వాల్యూ ఏమవుతుంది, 0 కన్నా తక్కువ అవుతుంది. ఇది లెస్ దెన్ 0 అవుతుంది. లెస్ దెన్ 0 అయితే ఓకే, ఈవెన్ నాట్ ఓన్లీ లెస్ దెన్ 1 కన్నా తక్కువ అవుతుంది. ఓకే, లెస్ దెన్ 1, నాట్ లెస్ దెన్ 0, లెస్ దెన్ 1. ఇది లెస్ దెన్ 1 కాబట్టి దీని ఆన్సర్ అనేది ఏమవుతుంది, 0. బికాస్ లిమిట్ బై యూజింగ్ దిస్ థీరం లెస్ దెన్ 1 అయితే లిమిట్ n టెన్స్ టు n ఏమవుతుంది, 0. దీని వాల్యూ అనేది 0 అవుతుంది. ఓకే, ఓకే, ఇది చూడండి. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం, దీన్ని మీరు బై యూజింగ్ శాండ్విచ్ థీరం యూజ్ చేసి అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది లిమిట్ అనేది. ఓకే, లేదు అంటే సమ్మేషన్. ఓకే, సమ్మేషన్ ఫార్మేట్లో అయితే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రీవియస్గా మీకు చెప్పాను కదా, సమ్ ఆఫ్ లిమిట్స్. ఓకే, ఆ ఒక థీరంని అయితే అప్లై చేయాలి. రిజల్ట్ని అయితే చూద్దాం. ఫస్ట్ సమ్మేషన్ ఫార్మేట్లో కన్వర్ట్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. 1/n² 1 2 3. ఇక్కడ వేరే అవుతున్న టర్మ్స్ ఏది, n² అని కాన్స్టెంట్ ఉంది, అది అలాగే పెట్టుకోండి. వేరే ఏదైతుందో దాన్ని r అని తీసుకోండి. ఓకే, ఇప్పుడు r అనేది ఏంటి, 1 నుండి స్టార్ట్ అయ్యి n దాకా తీసుకుంటున్నాం. దట్ ఈస్ ద థింగ్. ఓకే, తర్వాత ఇక్కడ మనకి కామన్గా వచ్చే టర్మ్ ఏదో తీసుకోవాలి. ఓకే, ఇక్కడైతే మనకి సమ్మేషన్ టర్మ్ అయితే వర్కౌట్ కావట్లేదు. గో విత్ శాండ్విచ్ థీరం అయితే వెళ్ళండి. శాండ్విచ్ థీరం ఎలా అప్లై చేయాలో చూద్దాం. మీకు చెప్తా చూడండి, స్టెప్ బై స్టెప్ చెప్తా, దీన్నే ఫాలో కండి, మీకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. స్టెప్ 1, దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. ఇక్కడ నుండి చూడండి, ఫస్ట్ 1 నుండి స్టార్ట్ అవుతుంది ఇది, అంటే 1 2 3 అప్ టు n, అంటే n టర్మ్స్ ఉన్నట్టే కదా. ఇది ఒక టర్మ్ అప్ టు n టర్మ్స్ ఉన్నట్టే కదా, కరెక్టా. దిస్ n టర్మ్స్ ఉన్నాయి, టోటల్ టర్మ్స్ ఈక్వల్ టు n. స్టెప్ 2, ఓకే, దీన్ని సమ్మేషన్ ఫార్మేట్కి కన్వర్ట్ చేయండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్. ఓకే, k ఈజ్ ఈక్వల్ టు 1 to n. ఓకే, 1/√n² ప్లస్ k. ఇక్కడ వేరీ అవుతున్న టర్మ్స్ దగ్గర k తీసుకున్నా. ఓకే, స్టెప్ 3, ఓకే,
స్టెప్ 3 ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఇక్కడ నుండి k అనేది వేరే అవుతుంది 1 to n. ఓకే, k ఈజ్ వేరీ ఫ్రమ్ 1 to n. ఓకే, అర్థమైందా? ఇలా తీసుకోండి. k అనేది ఎక్కడ నుండి వేరే అవుతుంది 1 to n, దాన్ని ఇలా తీసుకున్నా. k ఈజ్ వేరింగ్ ఫ్రమ్ 1 to n. తర్వాత ఇక్కడ కేకి అడిషనల్గా ఏముంది, n² ఉంది. మనకి కావాల్సింది ఈ టర్మ్కి దీన్ని మార్చాలి. అందువల్ల అడిషనల్గా ఏముంది, n² ఉంది. కాబట్టి త్రూఅవుట్ ఇన్ఈక్వాలిటీలో త్రూఅవుట్ ఈక్వేషన్, ఓకే, ఇన్ఈక్వాలిటీలో ఏం చేయాలంటే +n² యాడ్ చేసుకోండి. అప్పుడు ఏమొస్తుంది, 1 + n² <= k + n² <= n+n², ఇలా వస్తుంది. తర్వాత స్క్వేర్ రూట్ కావాలి. టేక్ స్క్వేర్ రూట్. త్రూఅవుట్ ఈక్వేషన్ స్క్వేర్ రూట్ తీసుకోండి. ఓకే, తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే రెసిప్రోకల్ చేయండి. ఓకే, దీన్ని రెసిప్రోకల్ చేయండి. రెసిప్రోకల్ చేస్తే మీరు ఎప్పుడైతే రెసిప్రోకల్ చేస్తున్నారో ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, రెసిప్రోకల్ చేయండి. ఇది క్లియర్. ఓకే, తర్వాత అడిషనల్గా మనకి ఏం కావాలి, ఇంకేమైనా కావాలా, అంతే. ఇంకా తర్వాత సమ్మేషన్. తీసుకోండి, ఒక ఆర్డర్లో రాసుకుందాం. 1/√n² + k. ఇది ఏదైతే ఉందో ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ ఇది ఇక్కడ రాసుకుంటాం. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 1/√n + n², లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/√1 + n². ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ దీనికి n టర్మ్స్ అనేది మళ్ళీ టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి దాన్ని మల్టిప్లై చేయండి. దీనికి ఓకే, మల్టిప్లై చేయండి. దీనికి ఏం చేస్తారంటే సమ్మేషన్ తీసుకోండి. సమ్మేషన్ k = 1 to n 1/√n² + k లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n/√1 + n². ఇప్పుడు టేక్ లిమిట్ n → ∞. ఓకే, ఓకే, ఇప్పుడు లిమిట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, లిమిట్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఏమొస్తుందో చూద్దాం. చూడండి, దీని లిమిట్ ఏమొస్తుంది, వాట్ ఈస్ ద లిమిట్. ఇక్కడ డినామినేటర్లో n² కామన్ తీస్తారనుకోండి. n² కామన్ తీసుకుంటే లిమిట్ n → ∞. n అనేది కామన్ వస్తుంది. n² కామన్ తీస్తే 1/√1/n + 1 ఇలా వస్తుంది. ఇది క్యాన్సిల్ అవుతుంది. లిమిట్ n → ∞ అప్లై చేస్తే దీని వాల్యూ 1 వస్తుంది. దీని వాల్యూ కూడా n² కామన్ తీసుకుంటే దిస్ వాల్యూ = 1, దిస్ వాల్యూ = 1. ఈ రెండు ఈక్వల్ సేమ్ వచ్చాయి అనుకోండి. దీని వాల్యూ 1, దీని వాల్యూ 1 వచ్చాయి అనుకోండి. దీని లిమిట్ వాల్యూ ఏమవుతుందంటే 1. దీని వాల్యూ = 1 అవుతుంది, అంతే. అంటే దీని వాల్యూ అనేది 1, ఆన్సర్ అనేది 1. ఓకే, ఐ హోప్ మీకైతే మెథడ్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, శాండ్విచ్ థీరం, శాండ్విచ్ మెథడ్ ఎలా అప్లై చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఈ లాజిక్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ లాజిక్ అయితే మీరు అండర్స్టాండ్ చేసుకుంటే మీకు ఈజీగా అవుతుంది. ఈ క్వశ్చన్ అయితే చూడండి. ఇఫ్ an is equal to n factorial / n4 దెన్ లిమిట్ n → ∞ an ఇచ్చాడు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకే, n ఫ్యాక్టోరియల్ కనబడితే చాలు n4 e⁻n రీప్లేస్ చేయండి. ఓకే, తర్వాత లిమిట్ n → ∞ an ఏమవుతుంది, లిమిట్ n → ∞ n ఫ్యాక్టోరియల్ ప్లేస్లో n⁻n e⁻n/n క్యాన్సిల్ అయితే n ప్లేస్లో ఇన్ఫినిటీ ప్లస్ e⁻∞ దట్ ఈస్ నథింగ్ బట్ 1/e⁻∞ 1/e⁻∞ అంటే 1/∞. దాని వాల్యూ ఎంత, 0. దీని వాల్యూ ఏమవుతుంది, 0.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈ ఫార్మేట్లో ఉంది. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ a1 ప్లస్ a2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an బై n ఈ ఫార్మేట్లో ఉంది. కాబట్టి కాచీస్ ఫస్ట్ థియరమ్ ఆన్ లిమిట్స్ అప్లై చేయండి. లిమిట్ n టెండ్స్ టు t ఎంత టర్మ్ ఏంటి 1/n, 1/∞ ఏంటి 0, దీని వాల్యూ 0. ఓకే, తర్వాత యూజింగ్ కాచీస్ సెకండ్ థియరమ్ ఆన్ లిమిట్స్ ప్రూవ్ దట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు e అని మనం ప్రూవ్ చేయాలంట. ఓకే, లోపల ఉన్న టర్మ్ an 2/1 power of 1, 3/2 power of 2, 4/3 power of 3, n plus 1/n power of n అంట. తర్వాత సిమిలర్లీ an ప్లస్ 1 ఏమవుతుంది 2/1 power of 1, 3/2 power of 2, 3 power of 3 and so on, n plus 1 ఎక్కడైతే n ఉంటుందో 1 minute ఎక్కడైతే n ఉంటుందో అక్కడ n plus 1 రీప్లేస్ చేయండి. అప్పుడు మీకు ఏమొస్తుంది n plus 2/n plus 1 power of n plus 1 ఇలా వస్తుంది. ఓకే, లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ an plus 1/an ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 2/1 power of 1, 3/2 power of square, 4/3 cube and so on. ఇక్కడ దీని ప్రీవియస్ టర్మ్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రీవియస్ టర్మ్? దీని ప్రీవియస్ టర్మ్ వచ్చి n plus 1/n n, ఇది ప్రీవియస్ టర్మ్. ఓకే, n plus 2/n plus 1, n plus 1 ఇలా వస్తుంది. బై an ఏంటి 2/1, 3/2 స్క్వేర్, 4/3 స్క్వేర్ అండ్ సో ఆన్, n plus 1/n పవర్ ఆఫ్ n. ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి. ఓన్లీ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ n plus 2/n plus 1 హోల్ పవర్ ఆఫ్ n plus 1 ఉంటుంది. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, దీన్ని n plus 2/n plus 1 పవర్ సపరేట్ చేయండి, ఇలా వస్తుంది. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, దీంట్లో నుండి n కామన్ తీసుకుంటే గెట్ 1 plus n పవర్ ఆఫ్ n, 1 plus 2/n, ఓకే, బై 1 plus 1/n హోల్ పవర్ ఆఫ్ n. ఓకే, తర్వాత ఇక్కడ n కామన్ తీసుకుంటే we get 1 plus 2/n by 1 plus 1/n. ఓకే, డినామినేట్లో కూడా n పవర్ ఆఫ్ n కామన్, ఇక్కడ కూడా n కామన్, ఇది క్యాన్సల్, దీని వాల్యూ అనేది 1 వస్తుంది. ఓకే, బికాజ్ దీని వాల్యూ అనేది దీని వాల్యూ 0, దీని వాల్యూ 0, 1/1 1. ఓకే, బట్ దిస్ వాల్యూ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 plus 2/n by 1 plus 1/n పవర్ ఆఫ్ n, దీని వాల్యూ ఏమవుతుందంటే 1 పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ ఫామ్ ఉంది. 1 పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ ఫామ్ ఉంటే ఓకే, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ, therefore that is equal to దీని వాల్యూ ఏమవుతుంది e raised to power of లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ. మనకు ఆల్రెడీ తెలుసు లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ f of x పవర్ ఆఫ్ g of x ఉండి 1 పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ ఫామ్ వస్తే డైరెక్ట్గా e raised to power of లిమిట్ n టెండ్స్ టు a, ఓకే, f of x minus 1 into g of x. ఓకే, ఈ రిజల్ట్ని అయితే వాడండి. ఇక్కడ f of x, ఓకే, ఇక్కడ డైరెక్ట్ ఏదైతే ఉందో సింప్లిఫై చేయకుండా ఉందో చూడండి, దీన్నే తీసుకుంటాను నేను. ఓకే, దీంట్లో f of x ఏంటి n plus 2/n plus 1, ఓకే, minus 1 into g of x n, e raised to power of లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఎల్సిఎం తీసుకుంటే n plus 2 minus n minus 1/n plus 1 into n వస్తుంది. ఇది క్యాన్సల్, we get e raised to power of లిమిట్ n to infinity n by డినామినేటర్ n కామన్ తీసుకుంటే 1/n. ఇది క్యాన్సల్ అయితే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఇది 0, we get e raised to power of 1 ఈక్వల్ టు e. ఇలా మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. e పవర్ ఆఫ్ 1 అంటే ఈనే. ఓకే, దిస్ ఈజ్ ద అగైన్ దీని వాల్యూ ఎలా ప్రూవ్ చేస్తారంటే బై యూజింగ్ స్ట్రోల్స్ థియరమ్ యూస్ చేయండి. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ దిస్, లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 plus 1/√2,
1 by root 3 and so on plus 1 by root n by root n. This is in the form of limit n tends to infinity an by bn. ఓకే, ఇక్కడ bn అనేది root n ఓకే ఈజ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అండ్ లిమిట్ n tends to infinity bn ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. కండిషన్ అయితే సాటిస్ఫై అయింది. తర్వాత లిమిట్ n tends to infinity an minus 1 by bn minus 1 తీసుకోవాలి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity an ఏంటి 1 plus 1 by root 2 1 by root 3 and so on ప్లస్ దీని ప్రీవియస్ టర్మ్ కూడా రాసుకోండి 1 by root n minus 1 plus 1 by root n మైనస్ తర్వాత an minus 1 అంటే 1 plus 1 by root 2 and so on 1 by root n minus 1. ఓకే, n ప్లేస్లో n minus 1 రిప్లేస్ బై bn అంటే root n మైనస్ రూట్ ఆఫ్ n ప్లేస్లో n minus 1 root n minus 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం టర్మ్ క్యాన్సల్. ఓన్లీ వి లెఫ్ట్ విత్ లిమిట్ n tends to infinity 1 by root n by root n minus 1. ఓకే, లిమిట్ n tends to infinity 1 by root n root n minus 1 రేషనలైజేషన్ చేయండి. root n plus root n minus 1 by root n plus root n minus 1 రేషనలైజేషన్ చేస్తే లిమిట్ n tends to infinity root n plus root n minus 1 by root n. This is in the form of a minus b a plus b. ఓకే, అప్లై చేస్తే n minus 1 వస్తుంది. ఓకే, దట్ ఈజ్ నథింగ్ బట్ లిమిట్ n tends to infinity న్యూమరేటర్లో రూట్ n కామన్ తీయండి. we get 1 plus we left with 1 minus 1 by n. ఓకే, by we left with root n. ఓకే, బికాస్ ఇక్కడ n మైనస్ n క్యాన్సల్ మైనస్ ప్లస్ 1. ఓకే, ఫైనల్లీ రూట్ n క్యాన్సల్. లిమిట్ n tends to infinity అప్లై చేస్తే దీని వాల్యూ 0 రూట్ 1 వాల్యూ 1 ప్లస్ 1 2 అనేది ఆన్సర్. అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎవాల్యుయేట్ లిమిట్ n tends to infinity 1 minus 1 by n square whole power of minus n ఇచ్చాడు. ఓకే, దీని వాల్యూ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? లిమిట్ అప్లై చేస్తే దీన్ని మనం లిమిట్ n tends to infinity దీన్ని 1 minus 1 by n square whole power of n అని రాయొచ్చు. ఓకే, దీనికి లిమిట్ అప్లై చేస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 by infinity ఫామ్ వస్తుంది. ఓకే, తర్వాత 1 by e raised to power of 1 by 1 power of infinity ఫామ్ కాబట్టి e raised to power of లిమిట్ n tends to infinity f of x అంటే 1 minus 1 by n square. ఓకే, మైనస్ 1 ఇంటూ n ఇది క్యాన్సల్. లిమిట్ n tends ఇది మళ్ళీ 1 by e raised to power of లిమిట్ n tends to infinity మైనస్ n by n square. ఓకే, n క్యాన్సల్. లిమిట్ n tends to infinity అప్లై చేస్తే 1 by infinity 0. ఓకే, 1 by e raised to power of 0 1 by e raised to power of 0 వాల్యూ 1 by 1 ఎంత 1. అంటే ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. ఓకే, చూడండి ఎంత సింపుల్గా ఉందో. తర్వాత ఈ క్వశ్చన్స్ అని మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే, నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా డామినెంట్ బిహేవియర్. ఓకే, n పవర్ ఆఫ్ n ఈజ్ గ్రేటర్ దాన్ అనుకోడు n ఫ్యాక్టోరియల్. ఓకే, k పవర్ ఆఫ్ n. ఓకే, ఇవన్నీ ఇలా గ్రేటర్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రిజల్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లాగ్ n పవర్ ఆఫ్ n ఉంది. ఓకే, లాగ్ n కన్నా n పవర్ ఆఫ్ n త్వరగా లిమిట్. ఓకే, అంటే లిమిట్ అప్రోచింగ్ త్వరగా అవుతుంది n పవర్ ఆఫ్ nకి. ఓకే, n tends to infinity అనేది త్వరగా n పవర్ ఆఫ్ nకి అప్రోచ్ అవుతుంది కంపేర్ టు లాగ్ n. ఓకే, లాగ్ n ఇక్కడ ఉంది దీనికన్నా. ఓకే, n పవర్ ఆఫ్ n లాగ్ n కన్నా పెద్దది కాబట్టి ఓకే, లిమిట్ n tends to infinity అప్లై చేస్తే మీకు ఏమవుతుందంటే దీని వాల్యూ 1 పవర్ ఇది త్వరగా అప్రోచ్ అవుతుంది. ఓకే, ఇది త్వరగా అప్రోచ్ అవ్వడం వల్ల ఇది మీకు ఏమవుతుంది 0 బికాస్ లాగ్ n బై
1/∞. ఇది అప్రోచింగ్ త్వరగా అవుతుంది, ఇన్ఫినిటీకి త్వరగా అప్రోచ్ అవుతుంది. ఓకే, ఇది అలాగే ఉంటుంది. log n/∞ 1/∞ 0, log n ఇంటూ 0 0 ఇలా. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, తర్వాత ఇక్కడ కూడా n⁴n, ఇది పొలినామియల్ ఫంక్షన్. పొలినామియల్ ఇక్కడ ఉంది p(n). ఓకే, ఇది త్వరగా అప్రోచ్ అవుతుంది ఇన్ఫినిటీకి. తర్వాత 1/∞, దిస్ పొలినామియల్ p(n/∞), 1/∞ 0 ఇంటూ దిస్ 0, ఇది కూడా మనకి 0 వస్తుంది. ఓకే, n ఫ్యాక్టోరియల్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది కూడా అంతే సేమ్, n⁴n n ఫ్యాక్టోరియల్ ఉంది. ఓకే, ఇది పెద్దది, ఇది చిన్నది, కాబట్టి ఇది త్వరగా అప్రోచ్ అవుతుంది కంపేర్ టు దిస్, ఇది కూడా 0నే. తర్వాత ఇక్కడ కూడా అంతే k⁴n, ఇక్కడ k⁴n ఉంది, n⁴n ఇక్కడ ఉంది. 1/∞, ఇది త్వరగా అప్రోచింగ్ టు ఇన్ఫినిటీ అవుతుంది కంపేర్ టు దిస్ 1/∞ ఏంటి 0, దీని వాల్యూ కూడా 0. ఓకే, తర్వాత ఇది కూడా మనకి 0, ఇది 0నా, ఇది కూడా 0 అవుతుంది. ఓకే, n⁴10, ఓకే, ఇది కూడా మనకి 0. ఓకే, తర్వాత ఇది n ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఉంది, log n ఇక్కడ ఉంది. ఓకే, ఇది ఇన్ఫినిటీ అవుతుంది. వై? బికాజ్ ఇది త్వరగా అప్రోచింగ్ టు ఇన్ఫినిటీ అవుతుంది, ఇది డినామినేటర్లో ఉంది. ఇన్ఫినిటీ/log n ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. దిస్ వాల్యూ ఈజ్ అప్రోచింగ్ టు ఇన్ఫినిటీ. ఇది 2/n, k is equal to n⁴100, n⁴100 polynomial. It is a polynomial function. ఓకే, ఇది 2/k is equal to 2 తీసుకుంటే ఇది పెద్దది, ఇది చిన్నది కాబట్టి. ఓకే, ఇది ఇన్ఫినిటీ, ఇది కూడా అప్రోచింగ్ టు ఇన్ఫినిటీ అవుతుంది. 2/n n ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఉంది, k is equal to 2 తీసుకుంటే 2/n ఇక్కడ ఉంది. ఇన్ఫినిటీ, ఇది త్వరగా ఇన్ఫినిటీకి అప్రోచ్ అవుతుంది. 1/∞ 0, దీని వాల్యూ 0. తర్వాత n ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఉంది, ఇట్ ఈస్ అ పొలినామియల్ ఇక్కడ ఉంది, ఇది త్వరగా అప్రోచ్ అవుతుంది ఇన్ఫినిటీకి, కాబట్టి ఇది ఇన్ఫినిటీ. ఆన్సర్ ఇన్ఫినిటీ అవుతుంది. n⁴n ఇక్కడ ఉంది, 3/n, k is equal to 3 తీసుకుంటే ఇక్కడ ఉంది కాబట్టి ఇది త్వరగా అప్రోచింగ్ టు ఇన్ఫినిటీ అవుతుంది, కాబట్టి దీని వాల్యూ ఇన్ఫినిటీ. 4/n, ఓకే, k is equal to 4 తీసుకుంటే ఇక్కడ ఉంది, log n ఇక్కడ ఉంది, ఇది పెద్దది కాబట్టి ఇది త్వరగా అప్రోచింగ్ టు ఇన్ఫినిటీ అవుతుంది, కాబట్టి దీని వాల్యూ ఇన్ఫినిటీ. ఓకే, ఇది డామినెంట్ బిహేవియర్ అయితే గుర్తుపెట్టుకోండి, చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీకు ఇలా లిమిట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి చూడండి, ఎంత త్వరగా అయితే మనం వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేసామో. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ఓకే, గుర్తుపెట్టుకోండి రిజల్ట్ అయితే. తర్వాత ఇదైతే మీకు ఆల్రెడీ తెలుసు, దీని వాల్యూ 1. n ఫ్యాక్టోరియల్ ప్లేస్లో n⁴n e⁻n రిప్లేస్ చేయండి. లిమిట్ n → సెకండ్ 1కి. n ఫ్యాక్టోరియల్ ప్లేస్లో n⁴n e⁻n. ఓకే, లిమిట్ n →∞, పవర్ సపరేట్గా తీసుకుంటే n⁴1/n e⁻n/n. ఓకే, n క్యాన్సల్, దీని వాల్యూ లిమిట్ అప్లై చేస్తే దీని వాల్యూ 1. ఓకే, దీని వాల్యూ -e⁻1, దట్ ఈస్ 1/e దీని వాల్యూ. ఓకే, దీని వాల్యూ మనం ఆల్రెడీ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం 1/e అని. ఓకే, n. ఓకే, ఇన్ఫినిటీ ఇది కాన్స్టెంట్, లిమిట్ అప్లై చేస్తే 1/∞ 0. ఓకే, అది 0 అవుతుంది. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. 1 minute, వెయిట్, ఇక్కడ కొంచెం మిస్టేక్ చేసాం. లిమిట్ n →∞, n⁴n/n పవర్ సపరేట్గా తీసుకుంటే, ఓకే, లిమిట్ n →∞ n ఇంటూ e⁻1 వస్తుంది. e⁻1 కాన్స్టెంట్, దీనికి లిమిట్ అప్లై చేస్తే ఇన్ఫినిటీ, ఇది ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే, సారీ, దిస్ వాల్యూ ఇన్ఫినిటీ. ఓకే, తర్వాత ఇక్కడ
థర్డ్ వన్ అయితే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇక సింప్లిఫై చేస్తే ఇది సేమ్ ఉంది కాబట్టి ఇది సేమ్ న్యూమరేటర్లో సింప్లిఫై చేస్తే n e⁻−1/n వస్తుంది. n క్యాన్సల్ e⁻−1 దట్ మీన్స్ 1/e. ఇది 1/e. ఇదైతే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ n⁻n/n ఫ్యాక్టోరియల్ అంటే n⁻n e⁻−1 ఇది క్యాన్సల్. ఓకే, తీసుకుంటే ఈ వస్తుంది. దిస్ ఇస్ ఈ. ఓకే, ఇలా మీరు అన్ని వాల్యూస్ సింప్లిఫై చేయండి. ఇది ట్రిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే n ప్లేస్లో ఇక్కడైతే n ప్లేస్లో 3n ఉంది, 3n రీప్లేస్ చేయండి, సింప్లిఫై చేయండి, వి గెట్ ఆన్సర్స్. ఓకే, దీనికి ఏం చేస్తారంటే కాచీ సెకండ్ థీరం అప్లై చేయండి. కాచీ సెకండ్ థీరం అప్లై చేయండి. ఓకే, కాచీ సెకండ్ థీరం అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, మళ్ళీ మనకి ఇదైతే థీరం తెలుసు కదా, సేమ్ కాచీ ఫస్ట్ థీరం. దీంట్లో ఎంత టర్మ్ ఏంటి n⁻1/n. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ an ఏంటి లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ n⁻1/n వాల్యూ 1. ఆన్సర్ ఏ. ఓకే, ద సీక్వెన్స్ xn వేర్ xn. ఓకే, ఇది అప్లై చేస్తే 1⁻∞ ఫామ్ వస్తుంది. తర్వాత లిమిట్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 + 1/3n - 1 × 2n. ఓకే, -1 క్యాన్సల్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 2n/3n n క్యాన్సల్ లిమిట్ అప్లై చేస్తే e⁻2/3. ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. ఓకే, అంతే. 1⁻∞ ఉంటే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ f(x)g(x), లిమిట్ n టెండ్స్ టు a f(x)g(x). ఈ ఫార్మేట్లో ఉండి 1⁻∞ ఫామ్ వస్తే డైరెక్ట్ రిజల్ట్ లిమిట్ n టెండ్స్ టు a f(x) - 1 × g(x). ఈ రిజల్ట్ డైరెక్ట్గా వాడేసుకోండి. ఓకే, ఇక్కడ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/n వేర్ m ఈజ్ ఏ ఫిక్స్డ్ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం రిజల్ట్ అయితే వాడాల్సి ఉంటుంది. ఇక్కడ కాచీస్ సెకండ్ థీరం అయితే వాడదాం. ఓకే, ఫస్ట్ దీన్ని రీఅరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీ నీడ్ టు రీఅరేంజ్ దిస్ వన్. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఫస్ట్ దీన్ని కాచీస్ సెకండ్ థీరం అప్లై చేయాలంటే ఈ టర్మ్ కూడా లోపల ఉండాలి. ఓకే, అందువల్ల నేను ఏం చేస్తానంటే m+1 m+2 m+n, దీన్ని ఏం చేస్తే n నేను n⁻n అని రాసుకుంటా. ఓకే, (1/n) ఇలా రాసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ పవర్ సపరేట్గా తీసుకున్నా ఈ టర్మ్కి ఇది వస్తుంది, ఇది దీనికి సపరేట్గా తీసుకుంటే n⁻n (1/n) తీసుకుంటే ఇది క్యాన్సిల్ అయితే n వస్తుంది. ఓకే, ఇప్పుడు దిస్ ఈజ్ లోపల ఉన్నది an. ఓకే, an ఏమవుతుంది m+1 m+2 m+n/n. సిమిలర్లీ an+1 ఫైండ్ అవుట్ చేస్తే, ఓకే, ఎక్కడైతే n ఉంటుందో అక్కడంతా మీరు ఏం చేయాలంటే n+1 రీప్లేస్ చేయాలి. ఓకే, అప్పుడు మీకు m+1 m+2 m+n, తర్వాత n+n+n+1. దీని ప్రీవియస్ టర్మ్ నేను దీని ప్రీవియస్ టర్మ్ కూడా రాస్తున్నా. n+లో n+1 రీప్లేస్ చేశారు. ఓకే, దీని ప్రీవియస్ టర్మ్ కూడా నేను రాస్తున్నా. ఓకే, గుర్తుపెట్టుకోండి. బై n+1 n+1 ఇలా వస్తుంది. తర్వాత లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ an+1/an అప్లై చేద్దాం. అప్లై చేస్తే an+1 ఏంటి n+1 m+2 m+n+n m+n+1/n+1/an. ఇది రెసిప్రోకల్ చేస్తే n⁻n న్యూమరేటర్ పోతుంది, m+1 m+2 m+n ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ మొత్తం టర్మ్స్ క్యాన్సల్. ఓకే, we left with m+n+1
ఇంటూ n పవర్ ఆఫ్ n బై దీంట్లో నుండి n పవర్ ఆఫ్ n కామన్ తీసుకుంటే దీనికి కావాల్సి ఉంటే నువ్వు సపరేట్గా రాయొచ్చు. ఫస్ట్ పవర్స్ని సపరేట్ చేద్దాం ఇలా. తర్వాత దీంట్లో నుండి n పవర్ ఆఫ్ n కామన్ తీసుకుంటే we get 1 plus 1 by n whole power of n, 1 plus n, this get cancel. ఓకే, తర్వాత దీంట్లో నుండి n ప్లస్ 1 అని కామన్ తీయచ్చు. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంటుంది. లిమిట్ ఓకే ఓకే ఇదైతే క్లియర్ అనుకుంటున్నా. దీంట్లో నుండి m ప్లస్ n కామన్ తీసుకుంటే n ప్లస్ 1 m బై n ప్లస్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ ఆఫ్ n 1 ప్లస్ n. ఓకే, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, దిస్ గెట్ క్యాన్సల్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1 బై ఇన్ఫినిటీ 0, దీని వాల్యూ 0 అవుతుంది. అండ్ దిస్ వాల్యూ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే దిస్ వాల్యూ ఈక్వల్ టు ఈ అవుతుంది. ఓకే, అంటే ఫైనల్గా 1 బై ఈజ్ ద ఆన్సర్. కావాల్సి ఉంటే e raised to power of -1 అని రాయొచ్చు. అంటే 1 బై ఈ అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమి లేదు, కొంచెం మీరు ఏంటంటే క్యాలిక్యులేషన్స్ చేసేప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, సరిపోతుంది. అండ్ ఇదైతే కాచి ఫస్ట్ థీరం అప్లై చేయండి. ఎంత టర్మ్ ఏంటి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ e raised to power of 1 by n ఇన్ఫినిటీ e raised to power of 1 by infinity 0 e raised to power of 0 అలే 1, సెకండ్ ఆప్షన్. మళ్ళీ ఇది కూడా కాచి ఫస్ట్ థీరం, లిమిట్ n టర్మ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n పవర్ ఆఫ్ 1 by n ఈక్వల్ టు 1. ఇవన్నీ ఏంటంటే వేరియస్ ఎగ్జామ్స్లో అడిగినది, గేట్ CSIR నెట్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, మళ్ళీ కూడా ఈ క్వశ్చన్ చూడండి, 2016లో అడిగాడు CSIR నెట్లో. n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1 పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ ఫామ్ ఉంది. ఓకే, e raised to power of లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 minus 1 by n square minus 1 into n, this cancel. e raised to power of లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ minus n by n square n cancel. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ వచ్చేస్తే e raised to power of 1 by infinity 0 e raised to power of 0 1. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఓకే, తర్వాత ఈ క్వశ్చన్ చూడండి, లెట్ సీక్వెన్స్ Sn అండ్ Tn బి 2 సీక్వెన్సెస్. ఓకే, దీని వాల్యూ అనేది ఏంటంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ప్లస్ 1 బై Sn 1 by 2 అంట. అండ్ దిస్ వాల్యూ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Tn ప్లస్ 1 బై Tn ఈజ్ ఈక్వల్ టు 3 by 2. మీకు ఆల్రెడీ తెలుసు రేషియో టెస్ట్ గుర్తుందనుకుంటున్నా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an ప్లస్ 1 బై an ఈజ్ ఈక్వల్ టు l. ఇఫ్ l ఈజ్ లెస్ దాన్ 1, okay, limit n tends to infinity an is equal to 0, l is greater than 1, an is unbounded, sequence an is unbounded. Okay, unbounded does not exist finitely అని కూడా అనొచ్చు. ఓకే, ఇలా చూస్తే ఇట్ ఈస్ లెస్ దెన్ 1. ఓకే, అంటే దీని వాల్యూ ఏమవుతుంది, లిమిట్ n tends to infinity Sn is equal to 0. ఓకే, and this is 3 by 2 is greater than 1 ఉంది కదా, it is unbounded. థర్డ్ ఆప్షన్ నాట్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఓకే, ఇక్కడ మీరు 2 వేస్గా చేయొచ్చు. ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయొచ్చు, లేకుంటే బై యూజింగ్ లాగరిథమిక్ ప్రాపర్టీ. ఇది గుర్తుంది అనుకుంటున్నా, m ఇంటూ లాగ్, లేదు అంటే ఇలా రాసుకుంటా a ఇంటూ లాగ్ b అని రాసుకుంటా, ఇన్స్టెడ్ ఆఫ్ ఇవన్నీ m యూస్ చేయడం బదులు. ఈ ఫార్మేట్లో ఉంటే లాగ్ ఆఫ్ b పవర్ ఆఫ్ a అని రాయొచ్చు. ఓకే, దీన్ని నేను అలా రాసుకుంటా. ఓకే, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఫస్ట్ వన్కి లాగ్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n ప్లస్ 1 హోల్ పవర్ ఆఫ్ n. ఇప్పుడు మీరు లిమిట్ అప్లై చేస్తే ఇట్ ఈస్ 1 raised to power of ఇన్ఫినిటీ ఫామ్. ఓకే, డైరెక్ట్గా e raised to power of లిమిట్ n tends to infinity 1 plus 1 by n plus 1 minus 1 into n cancel. e raised to power of లిమిట్ n tends to infinity, డినామినేటర్ n కామన్ తీసుకుంటే 1 plus 1 by n
ఇన్ఫినిటీ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే 0 e⁻1 దట్ ఈస్ ఈక్వల్ టు e. ఇక్కడ మనకి ఏమంటున్నాడు, n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1 వస్తుంది అంటున్నాడు. ఇది రాంగ్, ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఓకే, ఇలా ఇదైతే మీకు హోంవర్క్గా ఇచ్చేస్తున్నా. సేమ్ ఇదే ప్రాపర్టీ ఇది యూస్ చేసి ఇలా 1/(f ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది. అన్నీ చెక్ చేయండి, ఏదైతే కరెక్ట్ ఉందో దట్ ఈస్ అవర్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, సేమ్ ఇవన్నీ సేమ్ ఉంది. ఓకే, ఇదైతే మీకు తెలుసు. ఇది లిమిట్ n డినామినేటర్లో n కామన్ తీయండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఇది 0 = 1. ఓకే, ఇది బౌండెడ్ ఇంటూ 1/n. దీనికి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే బౌండెడ్ ఇంటూ 1/∞ 0, బౌండెడ్ ఇంటూ 0 0. ఓకే, ఇదైతే అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, బై యూజింగ్ మోనోటోనిక్ కన్వర్జెంట్ థీరం అయితే యూస్ చేయండి దీనికైతే. ఓకే, ఇది కూడా సేమ్ మోనోటోనిక్ కన్వర్జెంట్ థీరం. మోనోటోనిక్ కన్వర్జెంట్ థీరం అయితే యూస్ చేయండి. ఓకే, నేను ఇది ఒకటి చెప్తా చూడండి. ఇలాంటిది ఆల్రెడీ నేను చెప్పాను ప్రీవియస్ క్లాసెస్లో, ఒకసారి చూసుకోండి. అండ్ ఫోర్త్ వన్ మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 1 - 1/2 ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ దిస్. an అనేది ఎలా ఉందంటే 1 - 1/2 + 1/3 మైనస్ -1 ప్లస్ -1 n - 1/n. ఇది ఎలా ఉందంటే α1 - α2 + α3 ప్లస్ -1 n - 1 ఇంటూ αn. ఈ ఫార్మేట్లో ఉంది. ఇక్కడ మనము ఇక్కడ αn అనేది ఏంటి, 1/n. ఓకే, 1/n. ఓకే, దీనికి αn + 1 ఫైండ్ అవుట్ చేసామనుకోండి. 1/n + 1 మీరు అబ్జర్వ్ చేస్తే αn ఈజ్ గ్రేటర్ దెన్ αn + 1. ఓకే, తర్వాత ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, n అనేది పాజిటివ్ గ్రేటర్ దెన్ 0 ఉంటుంది. ఓకే, 1/n అనేది గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ n న్యాచురల్ నెంబర్. ఓకే, దెన్ థర్డ్ వన్, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. n తీసుకుంటే 0 అండ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n = 0. therefore the sequence n is also convergent. It is also convergent అవుతుంది మీకు. ఓకే, ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నా. అంతే. థర్డ్ వన్ చూడండి. సపోజ్ మీకు దీంట్లో ఏదన్నా మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఈ క్వశ్చన్స్ మీకు కావాల్సి ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే థర్డ్ ఫోర్త్ వన్ సపోజ్ మీకు అర్థం కాకపోతే. ఓకే, ఇదైతే లిమిట్ సమ్ అయితే వాడండి. ఓకే, ఇక్కడ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ k = 0 to n. డినామినేటర్లో n² అనేది కామన్ తీయండి. ఇప్పుడు మీకు k/n² అని రాసుకోవచ్చు +1. n క్యాన్సల్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n అనేది బయట పెట్టుకోండి. సమ్మేషన్ k = 0 to n 1/k/n² +1. ఓకే, మీకు ఆల్రెడీ లిమిట్ ఆఫ్ ది సమ్ తెలుసు. ఓకే, లిమిట్ 1/n, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n is converted as dx. ఓకే, సమ్మేషన్ is converted as integration. k/n is converted as x. ఓకే, తర్వాత it is converted in integration. ఫైనల్కి 1/x² +1. ఓకే, ఇంటూ dx అని రాస్తాం. అర్థమైందా? దిస్ హోల్ టర్మ్ is converted as dx. summation is converted as integration. k/n converted as x. ఇది +1. ఓకే, తర్వాత లిమిట్స్ కావాలి కాబట్టి దీనికి డివైడ్ n చేసి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే 0/n 0
లోవర్ లిమిట్ 0 వస్తుంది. అప్పర్ లిమిట్ n చేసి లిమిట్ n టెన్స్ టు డివైడ్ n చేసి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేయండి. n క్యాన్సల్, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 అప్పర్ లిమిట్ 1. దిస్ ఈజ్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ x 0 to 1. ఓకే, tan ఇన్వర్స్ 1 మైనస్ tan ఇన్వర్స్ 0. tan ఇన్వర్స్ n ఎంత π/4, tan ఇన్వర్స్ 0 0. π/4 is the answer. ఓకే, ఫోర్త్ ఆప్షన్ π/4 వస్తుంది. ఓకే, for any real number x limit x power of n factorial is equal to 0 by ratio test. ఇక్కడ కూడా రేషియో టెస్ట్ అప్లై చేయండి. n is equal to x power of n by n factorial. n plus 1 is equal to x power of n plus 1 by n plus 1 factorial. Limit n tends to infinity n plus 1 by n is equal to limit n tends to infinity x power of n plus 1 by n plus 1 factorial into n రెసిప్రోకల్ చేస్తే n ఫ్యాక్టోరియల్ బై ఎక్స్ పవర్ ఆఫ్ n. దీన్ని సింప్లిఫై అయితే చేద్దాం. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్స్ని సపరేట్ చేస్తే ఇలా వస్తుంది. n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ని n ప్లస్ 1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. ఓకే, n ఫ్యాక్టోరియల్ బై ఎక్స్ పవర్ ఆఫ్ n. దిస్ క్యాన్సల్, దిస్ క్యాన్సల్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఎక్స్ బై ఇన్ఫినిటీ. ఓకే, ఇన్ఫినిటీ 1 బై ఇన్ఫినిటీ 0. ఓకే, ఇదేమవుతుంది, ఎక్స్ ఈజ్ ఎనీ రియల్ నెంబర్ కాబట్టి నంబర్. ఓకే, 0 ఇంటూ ఎనీ నెంబర్ 0 అవుతుంది, విచ్ ఈస్ లెస్ 0. ఆల్రెడీ ఆన్సర్ ఇక్కడే ఉంది కదా, సి ఆప్షన్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ xn is a convergent sequence in R, yn is bounded sequence in R, then we conclude that xn plus yn is convergent bounded, no convergent subsequence, no bounded sequence అన్నాడు. ఓకే, xn అనేది కన్వర్జెంట్ అంట. 1/n అని తీసుకోండి, ఇట్ ఈస్ అ కన్వర్జెంట్. yn is bounded అంట. మైనస్, దీనికి ఎగ్జాంపుల్ -1 పవర్ ఆఫ్ n తీసుకుందాం. yn ఇది xn తీసుకుందాం. ఓకే, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ xn అంటే 1/n ప్లస్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ -1 పవర్ ఆఫ్ n చేస్తే దిస్ ఈస్ కన్వర్జెంట్. ఇట్ ఈస్ నాట్ కన్వర్జెంట్, ఇది మాకు తెలుసు. కన్వర్జెంట్ ప్లస్ నాట్ కన్వర్జెంట్ ఈజ్ నాట్ కన్వర్జెంటే వస్తుంది. అర్థమైందా? దీని రిజల్ట్ ఏమవుతుంది, నాట్ కన్వర్జెంట్. ఇట్ ఈస్ లిమిట్ n టెన్స్ టు 0 అవుతుంది కదా, 0. దిస్ వాల్యూ వి గెట్ -1, n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్, 1, n ఈజ్ ఈక్వల్ టు ఆడ్. ఇదేంటిది, నాట్ కన్వర్జెంట్. ఇది కన్వర్జెంట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ 1 ఎలిమినేటెడ్. ఓకే, ఇట్ ఈస్ బౌండెడ్ అంటున్నాడు, చూద్దాం. ఓకే, ఎందుకంటే ఈ ఆప్షన్ దీని ద్వారా చూస్తే ఇట్ ఈస్ బౌండెడ్ ఓన్లీ, యాజ్ నో కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్ అంటున్నాడు. ఓకే, బట్ మనకి ఈ ఎగ్జాంపులే తీసుకుంటే, ఓకే, ఆఫ్టర్ అప్లయింగ్ కన్వర్జెంట్, ఇది చూడండి, ఫర్ n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ -1 ఉంది, కన్వర్జెంట్. ఫర్ n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ టర్మ్స్ తీసుకుంటే 1. ఓకే, కన్వర్జెంట్ అంటే ఇట్ ఈస్ ఎ కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్ ఉంది. మనకి డైరెక్ట్ రిజల్టే ఉంది కదా, ఎవరి సబ్సీక్వెన్స్ యాజ్ ఎ కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్, ఎవరి సబ్సీక్వెన్స్ యాజ్ ఎ కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్ అని. ఓకే, ఆప్షన్ 3 నో అంటున్నాడు కాబట్టి ఎలిమినేట్ చేయండి. నో బౌండెడ్ సబ్సీక్వెన్స్ అంటున్నాడు. సి ఇట్ ఈస్ ఎ బౌండెడ్, ఇట్ ఈస్ ఎ బౌండెడ్. ఓకే, కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్ ఉన్నట్టు ఈస్ ఎ బౌండెడ్. నో బౌండెడ్ అంటున్నాడు, ఇది కూడా ఎలిమినేట్ చేయండి. ఓకే, ఏ బౌండెడ్ సీక్వెన్స్ ఆల్వేస్ యాజ్ బౌండెడ్ సబ్సీక్వెన్స్. ఓకే, ఇది కూడా పెట్టుకోండి రిజల్ట్. ఇంక మిగిలింది ఆప్షన్ 2 మాత్రం కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. కన్వర్జెన్స్ ప్లస్ బౌండెడ్ దట్ ఇంప్లైస్ బౌండెడ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సేమ్ క్వశ్చన్ అనుకుంటా, సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. ఓకే, ఇదైతే మీకు సీక్వెన్స్, కంప్లీట్ సీక్వెన్స్ అయితే ఇలా ఉంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు సిరీస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.